ఓం శ్రీ సాయిరామ్. ఓం సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. సాయిరామ్. మనం కర్మ సన్యాస యోగం, కర్మ సన్యాస యోగం ఇది ఏంటంటే 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో 15 శ్లోకాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 16వ శ్లోకం ఈరోజు. సో భగవంతుని తాలూకా జ్ఞానం గురించి, ఎలా మనం జ్ఞానాన్ని ఎలా లభిస్తుంది, హౌ యూ విల్ గెట్ ది జ్ఞాన, భగవంతుని తాలూకా తత్వజ్ఞానాన్ని తెలుసుకోవడానికి తగిన దారులు ఆయన చూపిస్తున్నాడు. జస్ట్ ఆయన తత్వజ్ఞానం గురించి భగవంతుడు అర్జునుడికి చెప్తూ, అర్జునుడికి ఏం చెప్పాడు? నువ్వు ఫస్ట్ తత్వజ్ఞానం గురించి తెలుసుకో. అంటే తత్వజ్ఞానం తెలుసుకోవాలంటే హౌ యూ విల్ గెట్, తత్వజ్ఞానం ఎవరి దగ్గర, పండితులు ఎవరైతే మహానుభావులు ఉంటారో, ఎవరైతే తత్వజ్ఞానంలో ఉంటూ వాళ్ళు మహాపండితులై ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నాడు ఆ తత్వజ్ఞానం. అది భగవంతుడు ఆ తత్వజ్ఞానం గురించి చెప్తున్నాడు ఏంటి అనేసి. అయితే మనకు 15వ సంవత్సరంలో నదత్తే కస్య చేత పాపం నచైవ సుకృతం విభు అనేసి అందులో చెప్తూ, అంటే భగవంతుడు ఎలా ఉన్నాడు, ఆయన గురించి మనం తెలుసుకోవాలి. అయితే ఆయన గురించి తెలుసుకోవాలి అంటే మనం తత్వజ్ఞానంలో ఉండాలి. తత్వజ్ఞానంలో అంటే తత్వజ్ఞానం గురించి మనం తెలియాలి. ఆయన శక్తి ఏంటి అనేది మనం తెలియాలి. ఈ శక్తి ఆయన తాలూకా శక్తి ఉంటే ఆయన శక్తి లేకపోయినా మనం జీవించలేము. అది కన్ఫర్మ్గా మీకు మైండ్లోకి వెళ్ళాలి. సో ఆ శక్తిని ఎలా తెలుసుకోగలవు అన్నది మనకి ఇప్పుడు సబ్జెక్టు. లాస్ట్ శ్లోకంలో కూడా ఇదే చెప్పాడు. ఇప్పుడు ఈ శ్లోకం కూడాను ఇంచుమించు అదే భావనతో చెప్తున్నాడు. ఏంటంటాడు? జ్ఞానేన తు తదజ్ఞానం, అంటే ఇది 16వ శ్లోకం. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషం నాసిత ఆత్మనః. జ్ఞానేన తు తత్ అజ్ఞానం, అక్కడ తు అజ్ఞానం, ఏషం నాసితం ఆత్మనః. ఏషం నాసితం అంటే, నాసితం అంటే నశింపజేయింది. నాసితం ఏంటి? నాసితం ఆత్మనః. అయితే ఎప్పుడైతే భగవంతుని తాలూకా తత్వజ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటావో, ఆ తత్వజ్ఞానం దగ్గరికి వెళ్ళి ఆయన తాలూకా శక్తిని తెలుసుకుంటావో,
అది మామూలుగా నీకు తెలియదు, చాలా సాధన ద్వారా నీకు తెలుస్తుంది. అయితే ఆ తత్వజ్ఞానం తెలిసినట్టయితే నువ్వు మామూలు మనిషిగా ఉండవు, నీలో మహాజ్ఞానం ఏర్పడుతుంది. ఆ మహాజ్ఞానం అంటే అది ఎలాంటిది అంటే భగవంతుని స్వయంగా నువ్వు చూస్తావు, స్వయంగా మాట్లాడతావు, స్వయంగా నువ్వు అడుగుతావు. అంటే ఆ స్థితికి నువ్వు చేరుకోవాలి. ఆ స్థితికి చేరుకుంటే ఆ తత్వజ్ఞానం ఎప్పుడైతే నీకు వస్తుందో, నీలో ఏదైతే అజ్ఞానం అన్నది ఉన్నదో ఆ అజ్ఞానం తుడుచుకుపోతుంది. ఎప్పుడైతే తుడుచుకుపోతుందో ఆ జ్ఞానం అన్నది బయటకు వస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం అన్నది ప్రకాశంలో అది మహాశక్తివంతమైనది, అది ఇంత అంత ప్రకాశవంతంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే సూర్యుని వెలుగు వలె ఉంటుంది. సూర్యుని మనం చూడగలుగుతున్నామా? చూడలేకపోతున్నాం కదా. అలాగే సూర్యుని కన్నా చాలా వెలుగు. అంటే ఆ తత్వజ్ఞానం నీలో ఏర్పడితే ఆ భగవంతుడు నీకు దయ కలిగి నీకు ఆ తత్వజ్ఞానాన్ని ఇచ్చినట్టయితే, ఆ తత్వజ్ఞానం ఇచ్చినట్టయితే నువ్వు మామూలు మనిషి అవ్వవు. అంటే మహాజ్ఞానివంతుడవై నీలో చాలా మార్పులు వచ్చేస్తాయి. అంటే ప్రకాశవంతంగా ఉంటుంది. నీకు ఇంకేమీ అవసరం లేదు, ఎవరితోనే ఉంటలేదు, నీకు మోహం కూడా నీకు ఏమీ ఉండదు, నీకు ఎవరితో సంబంధం ఉండదు. ఎందుకు సంబంధం ఉండదు? నువ్వు మహా ఆనందాన్ని పొందగలుగుతున్నావు. అక్కడ మామూలు జ్ఞానం కాదు, అది మహాజ్ఞానం. ఆ మహాజ్ఞానంలో మహా ఆనందాన్ని పొందుతున్నావు. అంతకంటే నీకు ఇంకేటి కావాలి? ఇప్పుడు ఈ జీవితం అంతా పుట్టినప్పటి నుంచి చనిపోయిన వరకు నువ్వు చేస్తున్న పని ఏంటి? నువ్వు దేని గురించి చేస్తున్నావు? నువ్వు దేని గురించి ప్రాధాన్యపడుతున్నావు? శాంతి ఏర్పడాలి, నాలో ఆనందం కావాలి, ఈ ఆనందం గురించే పరిగెడుతున్నావు. కానీ ఈ ఆనందం నీకు ఇందులో దొరకదు, ఇది క్షణభంగురం. కానీ మహా ఆనందం నీకు ఎక్కడ దొరుకుతుంది అంటే అక్కడ తత్వజ్ఞానంలో తెలుస్తుంది. ఆ భగవంతుడి తాలూకా తత్వజ్ఞానంలో నీకు వస్తుంది. అది మామూలుగా నీకు రాదు. అది ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. జ్ఞానైన తూ తత్ అంటే జ్ఞానం, ఆ జ్ఞానం ఎలాగుంటుంది? తు తత్ అంతే. తత్ తత్ అంటే అక్కడ ఏంటి? ఆ జ్ఞానం. ఎలా? ఏ జ్ఞానం? తత్వజ్ఞానం. అంటే భగవంతుని గురించి తెలుసుకునే తత్వజ్ఞానం, భగవంతుని గురించి తెలుసుకునే జ్ఞానం అన్నమాట. అసలుగా ఆయన ఎవరు, నువ్వెవరు, నేనెవరు, ఇవన్నీ తెలుసుకోవాలి. దానికి జ్ఞానం ఉంటే కానీ నువ్వు ఏమీ తెలుసుకోవాలి. ముందు నీ గురించి నువ్వు తెలుసుకోలేవు, హూయామై అని. నువ్వు దాన్ని ప్రశ్నిస్తే దానికి జవాబు నీకు దొరకదు. ఎందుకు దొరకదు? నీకు అజ్ఞానంలో ఉన్నావు కనుక నీకు అది దొరకదు. అజ్ఞానం నుంచి జ్ఞానానికి రావాలి అంటే, ఈ జ్ఞానం రావాలి అంటే నువ్వు తత్వజ్ఞానం నువ్వు తప్పక తత్వజ్ఞానం నేర్చుకోవాలి. అంటే భగవంతుని తాలూకా తత్వం ఏంటి, ఆయన ఎంత ప్రకాశవంతుడు, ఆయన తాలూకా శక్తి ఏంటి, ఇవన్నీ నువ్వు తెలుసుకుంటే కానీ నీకు మామూలుగా వెళ్ళలేవు. అది ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. అదే పరమాత్మ తత్వజ్ఞాన ప్రాప్తి. అది ఎలాగా? నీకు ప్రాప్తి ద్వారానే. అంటే భగవంతుని ఆయన ప్రాప్తిస్తే కానీ నీకు ఆ జ్ఞానం దొరకదు.
ఆ జ్ఞానం కలిగినదే సచ్చిదానంద స్వామి అంటే సచ్చిదానంద పరమాత్ముడు ఎలా ఉంటాడు? సూర్యుని వలె ప్రకాశవంతంగా నీకు దర్శింపజేస్తాడు. ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయత్ తత్పరం, ప్రకాశయత్ తత్పరం అంటున్నాడు. అంటే అంత ప్రకాశంగా ఉన్న ఆ భగవంతుడు నీకు దర్శనమిస్తాడు. తత్పరం అంటున్నాడు. అంటే సచ్చిదానందగణం ఆ పరమాత్ముడు. తత్పరం అంటే ఎవరు? ఆ పరమాత్ముడు నీకు అంటే ఆ పరమాత్ముని తాలూకా జ్ఞానాన్ని నువ్వు పొందగలవు అనేసి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. జ్ఞానేన తు తత్ అజ్ఞానం ఏషం నాశితం ఆత్మనః. అంటే ఈ ఏదైతే అజ్ఞానం ఉందో అది నాశితం అంటే నశింపజేయబడుతుందో, తేషం ఆదిత్యవత్. తేషం అంటే వారికి, ఎవరికి తేషం ఆదిత్యవత్. ఆదిత్యవత్ అంటే సూర్యుని తాలూకా వెలుగు. అంటే ఆ తాలూకా జ్ఞానం సూర్యుని తాలూకా వెలుగు వల్లే నీ మీదకి వస్తుందన్నమాట. ఆ వెలుగు ఎలా అయితే సూర్యుని వెలుగు వచ్చిన తర్వాత మనకు చీకటి నుంచి ఎలా అయితే మనం వెలుగును పొందగలుగుతున్నామో అలాగే నీవు కూడా ఆ విధంగానే పొందుతావు అని చెప్తున్నాడు. అది జ్ఞానేన తు తదజ్ఞానం ఏషం నాశితమాత్మనః. తేష ఏంటంటున్నాడు? తేషం ఆదిత్యవత్. అక్కడ తేషం ఆదిత్య, ఆదిత్య అంటే సూర్యుడు. ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయత్ తత్పరం. అంత ప్రకాశంగా ఉన్న ఆ భగవంతుడు నీకు దర్శనం ఇస్తాడు. నువ్వు ఆయనతో మాట్లాడగలవు అనేసి ఈ శ్లోకంలో చెప్పాడు సాయిరామ్. రేపు 17వ శ్లోకం. 17వ శ్లోకం ఇవన్నీ చిన్న చిన్న శ్లోకాలు. అది నేను ఎక్కువ టైం తీసుకోను, చాలా తక్కువగాను మీకు 7 minutes to 8 minutesలో మీకు దాని తాలూకా మీనింగ్ చెప్తూ నేను నెక్స్ట్ శ్లోకం పెడతాను. సాయిరామ్.